మాకు రైతుల మేలు ముఖ్యం, రైతుల కోసం మేము ఎంతవరకైనా చేస్తాం, రైతులను ఆదుకుంటాం. మీరు చూడండి గారు, దేశ చరిత్రలోనే రైతులకు ఆనాడు ఉచిత విద్యుత్ ఇచ్చింది ఎవరండి? ఇదే ప్రజా ప్రభుత్వం కదా. లింగం యాదవ్ గారు మీ పాయింట్ కన్సిడర్ చేశాము. ఒక నిమిషం ప్లీజ్ వెయిట్. ఎస్ దిలీప్ గారు మీ సబ్మిషన్ ఏంటో చెప్పండి, ఎందుకంటే మళ్ళీ స్వాతి గారితో స్టూడియోకి విలువగా పిలిచిరు కదా అని చెప్పేసి ఏది పడితే అబద్ధాలు మాట్లాడతామంటే అంటే డాక్యుమెంట్స్ గానీ డాటా గానీ ఎప్పుడు నిజాలే మాట్లాడతాయి. ఎన్సీఆర్బీ లెక్కలే తీసుకుందాం. లింగం యాదవ్ గారు ఏం చెప్తా ఉన్నారు? ఎన్సీఆర్బీ ప్రకారం ఫార్మర్స్ అనేది కేసీఆర్ గారు నేను చెప్తా డాటా, తర్వాత ఏమైనా తప్పు ఉంటే ఆ డాటా విత్ ప్రూఫ్ చూపిన మీరు చెప్పింది ఇప్పుడు చూపిస్తా కదా, చరిత్ర చూసినాక మాట్లాడదాం. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2014 తెలంగాణ వచ్చినాక రైతుల ఆత్మహత్యలు 1347. 2023 కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్డీఏ సమయానికి రైతుల ఆత్మహత్యలు 56. కావాలంటే సునీత గారు మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి తనకు చెప్పండి. ఎన్సీఆర్బీ లెక్కలు అంటే ఏదో తప్పుడు లెక్కలు పిలిచిరు అని చెప్పేసి నోటికొచ్చిన లెక్కలు చెప్తా అంటే కాదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2025 లెక్కలు 226 మంది రైతులు. అంటే రైతు ఆత్మహత్యలు ఎవరి సందర్భంలో పెరుగుతున్నాయండి? ఎవరి పరిపాలన పెరుగుతా ఉన్నాయి రైతు ఆత్మహత్యలు? అంటే 2014లో 1347 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే 2023లో దాన్ని 56 పడిపోతే పెరిగినట్ట తగ్గినట్ట? నాడు సమైక్య రాష్ట్రంలో మనం ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు చూడలేండి. ఈరోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది. ఈరోజు రైతు బంధు గానీ, నీళ్లు గానీ, కరెంటు గానీ, ఎరువులు గానీ అన్ని సకాలంలో ఇచ్చి రైతు. దాని గురించి లింగం యాదవ్ గారు జవాబు చెప్తారు. అంతకంటే ముందు స్వాతి గారు ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేస్తారు. లింగం యాదవ్ గారు ఇంప్లిమెంటేషన్ గురించి మీరు మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వస్తుంది నాకు. మీరు ఇందాక ఏమన్నారు? సన్న బియ్యానికి మళ్ళీ ఎక్స్ట్రా 500 రూపాయలు సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు అనౌన్స్ చేసింది ఏంటండి? ప్యాడీలో ఉన్న ఎన్ని వెరైటీస్ ఉన్నా ప్రతి దానికి మీరు సపోర్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడు 1-2 వెరైటీస్ కి మీరు స్పెషల్ గా ఏదో చెప్పుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నాము అనేది ఏంటి? అదొక పెద్ద విషయమా? చెప్పండి. మీరెక్కడి నుంచి ఉన్నారు? మీ మాట మీద, ఇంప్లిమెంటేషన్ మీద మీరు బీజేపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రతిసారి కూడా బీజేపీ గవర్నమెంట్ ఆ టైంకి అనౌన్స్ చేస్తారు. దాన్ని ఎవరు పాటించాలి? ఒకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎవరి ఒక సహకారంతో రిజిస్టర్డ్ స్టేట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో వీటి యొక్క సహకారంతో దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? స్టేట్ గవర్నమెంట్ది. అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్ రైతులకి సపోర్ట్స్ ఏమి ఇస్తుందో కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎలాగండి? మీకు ఫుడ్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఒక నిమిషం వినండి, వెళ్ళండి మరి స్టేట్. ఒక నిమిషం స్ట్రైట్ గానే నేను మీకు సమాధానం చెప్తున్నాను. ఫస్ట్ వినే ఓపిక ఉండాలి. మాట్లాడడం వస్తుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కాదు, నిజాలు మాట్లాడాలి ప్రజల ముందు. ఓకే, గన్నీ బ్యాగ్స్ ఒక్క నిమిషం అండి. గన్నీ బ్యాగ్స్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మీకు స్టోరేజ్ కి ఇస్తుందండి, హ్యాండిలింగ్ ఛార్జెస్ ఇస్తుంది, మిల్లింగ్ కాస్ట్ ఇస్తుంది. ఇవన్నీ అండర్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ స్టేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్ గా అందజేయడం జరుగుతుంది. మరి మీరు ఇందాక అన్నట్టు రైతు భరోసా కార్యక్రమానికి నేను వెళ్ళినప్పుడు మన ఒక డిబేట్ లో కూడా నేను చెప్పాను. అక్కడ రైతులు ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేస్తారు. లింగం యాదవ్ గారు మీరు రండి, మీరు మీ నాయకులు అందరూ రండి, మీడియాని తీసుకెళ్దాం. రైతులు చెప్తారు, మీరు నేను మాట్లాడేది కాదు ఇవి. మీరు నేను చెప్తే కాదు, నిజాలు రైతులు చెప్తారు, వాళ్ళ కష్టాలు రైతులు చెప్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎండలో దున్ని పంట పండి ఆ బియ్యం మన దాకా వస్తే ఇవాళ మనం అందరం తిని ఇంత ఆరోగ్యంగా ఉండి ఇక్కడ కూర్చొని డిబేట్లు చేస్తున్నాం. అట్లీస్ట్ మన భారతదేశపు రైతుకి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్, ఒక తల్లిదండ్రులుగా మనం ఫస్ట్ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ కూడా మనం నిజాలు మాట్లాడకపోతే నాయకులు ఏం ఉపయోగం? ఏ పార్టీలో ఉంటే ఏం ఉపయోగం? ఏ పార్టీని పెద్ద చేయాలి చెప్పండి? రైతుల గురించి మాట్లాడాలి ఫస్ట్. మనం రైతుల గురించి మాట్లాడాలి. లింగం యాదవ్ గారు రైతుల గురించి. అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న గిన్ని బ్యాగులు కూడా రైతులకి కరెక్ట్ గా వీళ్ళు ఇవ్వట్లేదండి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్, స్టోరేజ్ కి హెల్ప్ ఏమీ లేదు. అక్కడ రైతులు ఎలా బాధపడుతున్నారు అంటే 20 రోజులు 30 రోజుల నుంచి వాళ్ళు ఏజెన్సీల ముందు ఉండడం ఏంటండి? తిండి తిప్పలు లేకుండా ఆ వర్షంలో ఎండలో. కానీ ఒకటి స్వాతి గారు, ధాన్యానికి కేంద్రం వడ్లు కొనట్లేదు, అందుకే మేము కొనలేకపోతున్నాం అని చెప్పేసి రైతుల మీద కేసులంట.
భయపెట్టడం అంట. ఏంటండి ఇది? గుండాయిజం రైతుల మీద. ఈ బాధ్యత కాదా? ఈ రాష్ట్రాన్ని కాపాడుతామని ప్రామిస్ చేసినటువంటి మీరు, మీ బాధ్యత కాదా రైతుల్ని కాపాడడం, రైతులకి సపోర్ట్ చేయడం? కానీ కేంద్రం వడ్లు కొనట్లేదు, అందుకే మేము కొనలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా, మీరెందుకు కొనట్లేదు మరి? ఇప్పుడు నేను అదే చెప్పాను, మీరు రైతుల దగ్గరికి వెళ్తే ఫస్ట్ వీళ్ళు కొంటే కేంద్రం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. ఫస్ట్ లైన్ లో వీళ్ళు ఉన్నారు, మరి వీళ్ళు కొనాలి కదా. ఎందుకు కొనట్లేదు వీరు? ఎందుకు కొనట్లేదు? లింగం యాదవ్ గారు దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ కేంద్రం కొంటేనే రాష్ట్రం కొంటేనే కేంద్రం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తుంది, మీరే కొనట్లేదు, మేము ఎక్కడికి కొనాలని చెప్పేసి అంటున్నారు. నేను అదే అంటున్నాండి, బహుశా బీజేపీ నాయకురాలకు తెలిసి మాట్లాడుతురో తెలియ మాట్లాడుతారో మాట్లాడలేదండి, తెలిసే మాట్లాడతాను. నేను డైరెక్ట్ గా డిబేట్ లో కూర్చుని మాట్లాడలేదు, నేను రైతుల దగ్గరికి వెళ్ళొచ్చాను, తెలుసుకోవడానికి రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఒక నిమిషం లింగం యాదవ్, రైతుల దగ్గర ఉండగా డైరెక్ట్ వీడియో కూడా తీసి నా ఫేస్బుక్ లో పెట్టాను. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు, వీడియో చేసుకొని డ్రామాలు కాదు, మీకు నిజమైన డ్రామాలు ఎందుకండి? రండి వెళ్దాం రైతుల దగ్గరికి. మేము బీజేపీ నాయకులం రెడీగా ఉన్నాము, మీరు రండి, మీరు రండి. జీ తెలుగు న్యూస్ వాళ్ళు కూడా మనతో వస్తారు, వెళదాం. సునీత గారు చెప్పండి. లింగం యాదవ్ గారు చెప్పండి. నేనేమంటున్నంటే, బహుశా బీజేపీ నాయకురాలు బహుశా మర్చిపోయిరేమో, బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఏ విధంగా హింసించి కాల్చి చంపిందో. అప్పుడు ఒక నిమిషం, మీరు అది ఎందుకు చేశారు? ఆ నిజానిజాలన్నీ బయటకు వచ్చాయి. అక్కడ ఒక పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా డైరెక్ట్ నేషనల్ మీడియాలో మాట్లాడారు. ఒక్క నిమిషం, దీని వెనకాల ఏ డ్రామా జరిగింది, ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు, దేశం మొత్తం చూసింది. నేను కూర్చొని మాట్లాడేది. లింగం యాదవ్ గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి, మల్లేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అరే ఏందండి సునీత గారు, లెట్ మీ ఫినిష్. చెప్పండి అదే చెప్పండి, ఒకసారి క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నాను నేను. అదే మిమ్మల్ని క్లారిటీ ఇవ్వండి ఒకసారి. ఒక నిమిషం స్వాతి గారు బీజేపీ నాయకులు అంటే రైతులను కాల్చి చంపేస్తారు. ఇంత దుర్మార్గులు మీరు, రైతులను కాల్చి చంపినవే. నరేంద్ర మోడీ మాట్లాడే, బీజేపీ మాట్లాడే నాయకులకు కనీస నైతికత ఉందండి? రైతులను కాల్చి చంపుతారండి, ఏం మాట్లాడతారు? మళ్ళా దాన్ని జడ్జిఫై చేస్తారు. మీకు దమ్ముంటే ఎంఎస్పీ ఇవ్వండి. ఎవడు అడ్డుకున్నాడు మిమ్మల్ని? ఎంఎస్పీ ఇవ్వడానికి బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీకి వచ్చిన నష్టమైంది అంటే వాళ్ళ లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు కార్పొరేట్ కు లోన్ వేపు చేసిరు. మన రైతులు ఏం పాపం చేసిరండి? ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు కదా, మరి ఎందుకు చేయలేకపోయినండి? ఏం మాట్లాడతారండి బీజేపీ నాయకులకు? నేను అందరు చెప్పండి, మీరు చూడండి, 30 lakhs ఆన్ ద రికార్డు. మరి మీరు రైతుల వైపు తీసుకున్న బాధ్యత గురించి మాట్లాడండి అంటే డైవర్షన్ టాపిక్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? రైతుల గురించి మాట్లాడండి. ప్రభుత్వం మేము చేస్తున్నాం. లింగం యాదవ్ గారు, సన్న ఒట్లు కొంటాం తప్ప మేము దొడ్డు బియ్యం కొనమని చెప్పింది కేంద్ర ప్రభుత్వమే కదా. అయినా కూడా మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో ఎట్టి పరిస్థితుల రైతులకు అన్యాయం జరగవద్దని ఇవాళ రైతుల దగ్గర కొంటున్నాం మేము కదా. మీకు కనీసం అవగాహనతో మాట్లాడుతున్నా అండి? ఒక నిమిషం లింగం యాదవ్ గారు, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒకసారి నేను మల్లేశ్వర్ గారి దగ్గర క్లారిటీస్ తీసుకొని నేను మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు, సో 1.3 పార్ట్